18, 19, 20 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి నెల్లూరు రూరల్లో మొత్తం కూడా. అయితే ఈ కార్యక్రమ విశేషాలు చూస్తుంటే మొత్తం సేవా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు మా HN9 టీవీ ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. సో ఇలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? సేవా కార్యక్రమాలన్నీ చేస్తారు. ఈరోజు మా నాయకుడు కోటంరెడ్డి సేదారెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు గత 15 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకునేది ఒకటే, రాజకీయ నాయకులు జన్మదిన వేడుకలంటే హంగు ఆర్భాటాలు, కేక్ కటింగ్లు, టపాసులు పేల్చి రోడ్లంతా బైకులతో కార్లతో సౌండ్ చేయడం కాదు. మా నాయకుడు ఒకటే చెప్పేవాడు, జన్మదిన ఆయన వేడుకలు కూడా నేను కోటంరెడ్డి సేదారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గత 11 సంవత్సరాలుగా ఆయనకి రక్తదాన శిబిరం పెట్టేవాడిని. ఎప్పుడు ఆయన ఒకటే చెప్తా ఉండేవాడు. అదే స్ఫూర్తితో ఈరోజు నా డివిజన్లో ఉన్నటువంటి 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు, వాటిల్లో ఒకటి మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని మన ఆఫీస్ దగ్గర నిర్వహిస్తాం, ఇంకా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చలికాలంలో చాలా హాస్పిటల్స్లో పేషెంట్లు ఎక్కువయ్యి, ఈ డిసీజుల వ్యాధులు ఎక్కువయ్యి, బ్లడ్లు సరిపోక చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి రక్తనిధి కేంద్రం వాళ్ళు మాకు చెప్తే బ్లడ్ క్యాంప్ పెడితే బాగుంటుందని చెప్పి ఈరోజు బ్లడ్ క్యాంప్ పెడితే ఇప్పటికే నేను ఇందాక చూసినప్పటికీ 112 మంది ఇచ్చినిండ్రు, ఇంకా జరుగుతూ ఉంది క్యాంపు. 19వ డివిజన్ ప్రజలకు నేను ఎంత చేసినా కూడా తక్కువే. ఎందుకంటే నేను ఈ వాటికి కొత్త అయినా కూడా నన్ను, నా శ్రీమతిని వాళ్ళు అత్యంత భారీ మెజార్టీతో గెలిపించారు. అందుకే నేను వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో డివిజన్లో ఎక్కడ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. కానీ వారికి ఎంత చేసినా తక్కువే అని చెప్పి ఈరోజు నా డివిజన్లో ఉన్నటువంటి పేద మహిళలకు, చిరు వ్యాపారస్తులకి 10 మందికి తోపుడు బండ్లు కూడా తీసివ్వడం జరిగింది. అదేవిధంగా మీరైనా నేనైనా నెల్లూరు నగరంలో ఈరోజు జబ్బులు రాకుండా తిరుగుతున్నామంటే ప్రధాన కారణం పారిశుద్ధ్య కార్మికులు. ఎందుకంటే మనం పనికిరాని చెత్తని బయటేస్తాం, ఆ చెత్తని ఎత్తుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఊరు బయటేస్తారు. ఒకరోజు ఇంట్లో వాసన వస్తే రెండో రోజు మనం ముక్కు మూసుకుంటాం. అటువంటి చెత్తను కూడా తీసుకెళ్లే పారిశుద్ధ్య కార్మికులు నేను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని నా సొంత ఇంట్లో వాళ్ళగా చూసుకుంటూ వాళ్ళకు కూడా శాలువాతో సత్కరించి వారికి బట్టలు పెంపి కొంత నగదుని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నా తమ్ముడు సోదరుడు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు చైతన్య ఆధ్వర్యంలో లంబోదర సెంటర్లో 1000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు సోదరుడు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చి చూస్తే నిజంగా సేవా కార్యక్రమాలు చేయాలి, జన్మదిన వేడుకలు అంటే 10 మందికి ఉపయోగపడాలనే మా నాయకుడు చెప్పిన సన్మార్గంలోనే మేము నడుస్తూ ఉన్నాం. దాంట్లో భాగమే ఈ కార్యక్రమాలని చెప్పి తెలియజేస్తాం.